గౌరవకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం ఫుడ్‌లో శరీర తత్వం ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. ఒక తినే వస్తువు యొక్క రుచి బట్టి ఆ శరీర తత్వానికి ఉన్న లింక్ ఏంటి? దేన్ని ప్రిడామినేట్ చేస్తుంది? దేన్ని తగ్గిస్తుంది ఆ రుచి అనేది తెలుసుకుందాం. తర్వాత ఒక రోజులో డిఫరెంట్ టైమ్ స్లాట్స్‌లో ఏది డామినేట్‌గా ఉంటుంది. ఏది రెసెసివ్‌గా ఉంటుంది తెలుసుకున్నాం. తర్వాత 6 ఋతువుల్లో వాత, పిత్త, కఫంలో ఏది అగ్రెసివ్‌గా ఉంటుంది. ఏది రెసెసివ్‌గా ఉంటుంది అనే విషయం తెలుసుకున్నాం. సో, ఇవన్నీ మనసులో పెట్టుకొని ఫుడ్‌ని నువ్వు చేయాలి. సో, ఫుడ్ ఈటింగ్ అనేదే ఒక వెరీ మోస్ట్ సెన్సిటివ్ అండ్ ఆహ్, వెరీ కాన్షియస్‌గా తీసుకోవాల్సిన చాయిస్ అన్నమాట అది. ఇష్టమైంది తిన్నాను, ఏది పడితే అది తిన్నాను, ఎంత కావాలితే అంత తిన్నాను అనేది మ్యాటర్ కాదు. సో, వీటి నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఈ నాలెడ్జ్ అసిమిలేట్ చేసుకొని తద్వారా దేన్ని అవాయిడ్ చేయొద్దు, దేన్ని ఎక్కువ అతిగా తీసుకోవద్దు. కానీ ఏది ఎంత తీసుకోవాలో డిసిషన్ అనేది వీటి మీద ఆధారపడుతుంది. సో, సపోజు వెల్ బ్యాలెన్స్‌డ్ డైట్, వెల్ బ్యాలెన్స్‌డ్ వే ఆఫ్ లైఫ్‌కి తీసుకుంటే వెల్ బ్యాలెన్స్‌డ్ వే ఆఫ్ లైఫ్ ఉందంటే వెరీ గుడ్. దాంట్లో చూడక్కర్లా. బట్ వెల్ బ్యాలెన్స్‌డ్ డైట్, ఇల్ బ్యాలెన్స్‌డ్ వే ఆఫ్ లైఫ్ ఉందనుకోండి, ఎంత వెల్ బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకున్నా వాళ్ళైతే ప్రిఫరింగ్‌కి దూరం కాలేరు. సో, ఇక్కడంతా టోటల్ ఇదంతా ప్రాసెస్ ఏంటి? కరెక్టింగ్ మెథడ్స్ ఫుడ్ గురించి ఎందుకు తెలుసుకుంటున్నాం? సో, ఫుడ్ అనేది రా మెటీరియల్ మన శరీరానికి. ఈ శరీరం వాడుకొని ఈ సఫరింగ్ నుండి బయటపడాలి నువ్వు. ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆధ్యాత్మిక సఫరింగ్ నుండి బయటపడాలి. నువ్వు ముందు నీ శరీరాన్ని టూల్ కాబట్టి, ఆ టూల్‌ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది తెలుసుకుంటున్నావనమాట. సో, దీంట్లో వెల్ బ్యాలెన్స్‌డ్ డైట్ ఇచ్చేసాను కదా! అని ఇల్ బ్యాలెన్స్‌డ్ వే ఆఫ్ లైఫ్‌తో ఉపయోగం లేదు. ఎంత కరెక్ట్ బ్యాలెన్స్‌గా, ప్రపోర్షనేట్‌గా తీసుకున్నా వాడి వే ఆఫ్ లైఫ్ మటుకు డిఫరెంట్‌గా ఉందంటే ఈయన నాట్ అలైన్డ్ విత్ నేచర్ ఉన్నట్టయితే అంటే ఆ ఋతువుల పరంగా లేదా ఆ 24 అవర్స్ పరంగా వాడి శరీర తత్వానికి పరంగా లేనట్టయితే అది వెల్ బ్యాలెన్స్‌డ్ లైఫ్ కాదు. సో, దానివల్ల ఉపయోగం లేదు. అదే సపోజ్ ఇల్ బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకున్నావు. అంటే నీ డైట్ మటుకు కరెక్ట్‌గా బ్యాలెన్స్‌గా మెయింటైన్ చేయలేకపోతున్నావు ఎగ్జాక్ట్‌గా. కొంచెం అటు ఇటుగా ఉంది. కానీ వెల్ బ్యాలెన్స్‌డ్ లైఫ్ ఉందే, ఆ లైఫ్ మటుకు అలైన్ అయ్యుద్ది. ఏది డేతోను, టేస్ట్‌తోను, ఋతువులతోను. అది ఓకే. వెల్ బ్యాలెన్స్‌డ్ డైట్ ఉండి, వెల్ బ్యాలెన్స్‌డ్ లైఫ్ ఉంటే సూపర్. అట్‌లీస్ట్ కాంప్రమైజ్ ఈ రెండిట్లో దేంట్లో అవుతావంటే, నువ్వు ఇల్ బ్యాలెన్స్‌డ్ డైట్‌కి కాంప్రమైజ్ అవ్వు గానీ, వెల్ బ్యాలెన్స్‌డ్ డైట్‌కి కాంప్రమైజ్ కాకు అని చెప్తున్నాడు. ఇల్ బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే ఇంక అసలు పర్టిక్యులర్‌గా ఏదో ప్రోటీన్ లేకుండా తినమని కాదు ఉద్దేశ్యం ఇక్కడ. కొంచెం అటు ఇటు వేరియేషన్ వచ్చినా, అంటే నువ్వు వేరియన్స్ అలౌ చేసేది వెల్ బ్యాలెన్స్డ్ ఆఫ్ లైఫ్‌లో స్ట్రిక్ట్‌గా ఉండు. బ్యాలెన్స్ ఆఫ్ డైట్‌లో మటుకు కాస్త కొంచెం వేరియేషన్ అలౌ చేసుకో కావస్తే. అదనమాట. అయితే ఇల్ బ్యాలెన్స్డ్ వే ఆఫ్ లైఫ్ ఉందంటే, ఇక ఖచ్చితంగా ఆ శరీరం రోగాలకి ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది. సో, చేంజ్ షుడ్ బి గ్రాడ్యువల్, బట్ సిన్సియర్ అండ్ రిజల్యూట్. సో, దేర్‌ఫోర్ నువ్వేదైనా సపోజు నీ బ్యాలెన్స్‌డ్ డైట్‌లోకెళ్తాం గానీ, లేదా వే ఆఫ్ వెల్ బ్యాలెన్స్‌డ్ లైఫ్‌లోకెళ్తాం గానీ, జరిగే మార్పుంది. ప్రెజెంట్ స్టేటస్ సినారియో నీకు తెలుసు. సో, నువ్వు నీ యొక్క ప్లాన్ ఏదైతే డిస్కవర్ చేస్తున్నావో ఫుడ్ విషయంలో, అది గ్రాడ్యువల్‌గా అప్లై చేయాలి. సిన్సియర్‌గా అప్లై చేయాలి. రిజల్యూషన్స్‌తో కాదు. కానీ ఒక ఆబ్జెక్టివ్‌తో వెళ్ళాలి. అదే రిజల్యూట్‌గా వెళ్ళడం అంటే. సో, ఎవ్రీ స్టెప్ హాస్ టు అసోసియేట్ విత్ థాట్ క్వాలిటీ, అబ్జర్వేషన్, లెర్న్ త్రూ ఎక్స్పెరిమెంటేషన్ విత్ ఎంథూసియాజం. సో, ఈ ఎక్స్‌పెరిమెంట్ నా శరీరం టూల్‌తో నేను బ్యాలెన్స్ ఆఫ్ డైట్ మారుస్తుంటే, బ్యాలెన్స్ వే ఆఫ్ లైఫ్ మారుస్తుంటే, హౌ మై పర్సనాలిటీ ఈస్ మోడిఫయింగ్. ఫిజియాలజీ పరంగా, ఎమోషనల్ పరంగా, మెంటల్ పరంగా, ఎనర్జిటిక్ పరంగా ఎలాగా మోడిఫై అవుతోంది అనేది నువ్వు ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ, అబ్జర్వ్ చేస్తూ నువ్వు పాత్‌ని తలుచుకుంటూ వెళ్ళిపోవాలి. బట్ చాలా అసలు కన్సిడరే చేయమాట. ఇది ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ వెల్ బ్యాలన్స్డ్ వే ఆఫ్ లైఫ్ అనేది అనకుండా అసలు అదొక ఫ్యాక్టర్ కిందే, పాయింట్ కిందే పట్టించుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వెనెవర్ యూ ఆర్ ఈటింగ్,
డూ వి కేర్ వెదర్ యు ఆర్ స్టాండింగ్ ఆర్ సిట్టింగ్? కొంచెం తినేస్తాం కదా బఫెట్ అని చెప్పి. సో కేర్ చేసుకుంటావా? అన్నం తింటే ఏంటి, కూర్చొని తింటే ఏంటి, ఉంచుని తింటే ఏంటి, అదే పదార్థం నేనే తింటున్నాను, నా నోరుతో తింటున్నాను, అవే కదా వస్తువులు తింటున్నాను. అంటే నువ్వు బ్యాలెన్స్ ఆఫ్ డైట్‌కి ఇస్తున్నావు. కానీ బ్యాలెన్స్డ్ వే ఆఫ్ లైఫ్‌కి వాల్యూ ఇవ్వట్లేదన్నమాట. వెదర్ వి ఆర్ సైలెంట్ ఆర్ టాకింగ్, నువ్వు మాట్లాడుతూ తింటున్నావా? సైలెంట్‌గా తింటున్నావా? దీనికి కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం. అంటూ ఉంటాం మాట్లాడకుండా తినండి కొరబోతుందని. బట్ కానీ ఇంప్లిమెంటేషన్‌లో ఎంతవరకు చేస్తున్నావు? బ్యాలెన్స్డ్ వే ఆఫ్ లైఫ్‌లో ఉన్నావా? లేదా? సో వెదర్ వి ఈట్ విత్ పికిల్స్ అండ్ వాష్ డౌన్ ఫుడ్ విత్ డ్రింక్స్, ఏదో 4, 5 పచ్చళ్ళతో ఇంత తిన్నాను లోపల పంపించుకొని కడుపు నింపేసుకుంటున్నావా? ఫర్దర్ ఏదో సెప్టిక్ లాబరేటరీ లాగా వెళ్ళంగానే నీళ్ళతో ఫ్లష్ కొట్టినట్టు అన్నం తిని కూల్ డ్రింకులు తాగుతున్నావు. వెదర్ we are arguing, angry, sad, moody, or thinking about some pressing problem. ఈ అన్నం తింటున్నప్పుడు ఇంకెక్కడ టైం దొరకనట్టు ఆ టైంలోనే ఆర్గ్యూ చేసుకుంటూ తింటున్నావా? ఆ టైంలో కోపంగా ఉన్నావా? లేదా బాధతో ఉన్నావా? మూడీగా ఉన్నావా? ఏదో నీకున్న ప్రాబ్లమ్ గురించి గుర్తు తెచ్చుకొని ఇప్పుడు అన్నం తింటున్న టైంలో అయితే సాల్వ్ చేయవు కదా! కానీ సాల్వ్ చేస్తున్నా అనే భ్రమలో దాని గురించి ఆలోచిస్తున్నావా? డూ వి కేర్ వెదర్ వి ఆర్ ఈటింగ్ ఫాస్ట్ ఆర్ స్లో? నువ్వు ఫాస్ట్‌గా తినేస్తున్నావా? స్లోగా తింటున్నావా? వీటి గురించి ఆలోచిస్తున్నావా? ఈ ప్రశ్నలన్నీ చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని అసలు అట్‌లీస్ట్ అవేర్‌లో చేసాం, కన్సిడర్ చేయము. ఇదొక ఫ్యాక్టర్ కిందనే చూడము. ఇదేంటంటే లైఫ్ స్టైల్ అన్నమాట. సో, అందుకనే వెల్ బ్యాలెన్స్‌డ్ డైట్, వెల్ బ్యాలెన్స్‌డ్ లైఫ్, ఈ రెండిట్లో వెల్ బ్యాలెన్స్‌డ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ ప్రయారిటీయే వెల్ బ్యాలెన్స్‌డ్ డైట్‌కొస్తుంది. కానీ ప్రెజెంట్ సైన్స్‌లో ఏంటంటే ఈ రెండో ఫ్యాక్టర్‌ని పట్టించుకోలేదు. ఓన్లీ వెల్ బ్యాలెన్స్డ్ ఫుడ్ డైట్ ఉంటే చాలు, అంత ఆరోగ్యం వస్తుందన్నట్టుగా ప్రాపగాండ జరుగుతోంది. సరే, పూర్ వాళ్ళని వదిలేద్దాం. ధనవంతులు మరి వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తింటున్నారనుకుందాం. మరి వాళ్ళకెందుకు రోగాలొస్తున్నాయి? వాళ్ళ మెంటల్ స్టేటస్ మూడీగా ఎలా ఉంటుంది? వాళ్ళ సఫరింగ్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంది లైఫ్‌లో? ఏ విషయాలు సఫర్ అవుతున్నారు? ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈస్ మ్యాటర్. స్టైల్ ఆఫ్ లైఫ్ ఉందే, అది ఎవ్రీథింగ్ ఈస్ మ్యాటర్. ఒకసారి క్వెషన్స్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. డూ వి కేర్ వెదర్ వి ఆర్ స్టాండింగ్ ఆర్ సిట్టింగ్? నిల్చొని తింటున్నావా? కూర్చొని తింటున్నావా? మాట్లాడుతూ తింటున్నావా? లేదా సైలెంట్‌గా తింటున్నావా? పచ్చడిలో కడుపు నింపుకుంటున్నావా? మధ్యలో ఫ్లష్ కొడుతున్నావా డ్రింక్స్‌లో? ఈవెన్ వాటర్ కూడా తాగొద్దంటారు. సో, అన్నం తింటున్న టైంలో జస్ట్ ఏదో సిప్ చెయ్యి ఏమన్నా గొంతులో ప్రాబ్లమ్ ఉంటే. వెగటుగా ఉండే పదార్థాలు తింటున్నప్పుడు కొంచెం డ్రై అవుతాయి గొంతు. కొంచెం వాటర్ సిప్ చెయ్యి. మరీ పంజెంట్‌గా తిన్నావు, సో, దాన్ని నల్లిఫై చేయడానికి కొంచెం వాటర్ సిప్ చెయ్యి. కానీ గ్లాసులు బడబడ తాగొద్దు. సో, వెదర్ యూ ఆర్ ఆర్గ్యూ చేస్తున్నావా తింటున్న టైంలో? నీ మూడ్ ఎలా ఉంది? యాంగ్రీగా ఉందా? సాడ్‌గా ఉందా? డిప్రెసివ్‌గా ఉన్నావా? ఏదైనా ప్రెసింగ్ ప్రాబ్లమ్ గురించి ఆలోచిస్తూ తింటున్నావా? ఇవన్నీ మ్యాటర్స్. ఫాస్ట్‌గా తింటున్నావా? స్లోగా తింటున్నావా? ఇట్ ఆల్సో మ్యాటర్స్. సో, రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.